హాయ్ ఆల్. ఇప్పుడు అన్నవరం కార్లో వెళ్ళే నేను ఈసారి బస్సులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ కళ్యాణం ప్రాసెస్ ఏంటి, కళ్యాణం ఎలా జరిగింది అనేది మొత్తం కూడా మీకు చెప్తానన్నాను. కాకపోతే నా గొంతు చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. అస్సలు హెల్త్ బాగాలేదండి, కానీ ఇప్పుడు ఓపిక చేసుకొని మీకోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందుకే తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. వెల్కమ్ టు తెలుగింటి కబుర్లు. ఈరోజు మా అన్నవరం ట్రిప్ విశేషాలు చెప్పుకుందాం, వచ్చేయండి. చూడండి, మార్నింగే మంచు దుప్పటి కప్పుకుంది అని అంటారు కదా, పొలాల పైన అలాగ ఫాగ్ మంచు దుప్పటి కప్పినట్టే ఉందన్నమాట. మార్నింగ్ మేము వైజాగ్లో బస్సు ఎక్కాము. 7:30 కల్లా అన్నవరం రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మా కారు అన్నవరం దగ్గర, అంటే సామర్లకోట దగ్గర వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట, మా వారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా కార్ లేకపోవడం వల్ల మేము బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ బస్సులో వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అన్నవరానికి కార్ తీసుకొచ్చారనమాట, సామర్లకోట నుంచి. ఇంకా 7:30కి మేము దిగేటప్పటికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా కార్ మాకు ఇచ్చేస్తే కింద నుంచి కొండపైకి కార్లో వెళ్ళిపోయాం. జీవితం అన్నాక కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. బస్సు ఎక్కడమే పెద్ద కష్టమా అని అంటే, మార్నింగే 4:30కి లేచి బయలుదేరి బస్సు ఎక్కడం అంటే ఇంట్లో 3కి బయలుదేరాలి. ముందు రోజు రాత్రి కొబ్బరి బొండాలన్నీ చేస్తూ, అంటే స్వామివారికి పట్టుకెళ్ళాలని కొబ్బరి బొండాలు రెడీ చేశానని చెప్పాను కదా, అవి చేస్తూ రాత్రి పడుకునేటప్పటికే 2 అయింది. పడుకునేటప్పటికి అంటే అసలు పడుకోలేదు యాక్చువల్గా. నేను 2 గంటలకి పడుకుందామని మంచం మీద ఒరిగాను, కానీ నిద్ర పట్టలేదు. ఇంకా మళ్ళీ 3 o'clock లేచి రెడీ అయిపోయాను అనమాట. అన్నవరం అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ ఒరేయండి, నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, కొంచెం మీకు అర్థమయ్యేలాగా మాట్లాడగలను అని అనుకుంటున్నాను, మాట్లాడుతున్నానని. సో అన్నవరం వెళ్ళిన తర్వాత కళ్యాణం టికెట్ అనేది అక్కడే ఇస్తారండి, కౌంటర్లో. ముందే మనం ఏం బుక్ చేసుకోక్కర్లేదు. కళ్యాణం టికెట్ తీసుకొని కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోయాం. యాక్చువల్గా చాలామందికి అన్నవరం వ్రతమే తెలుసు, కళ్యాణం చాలామందికి తెలియదు. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. మేమైతే మాత్రం ఎవ్రీ మ్యారేజ్ డేకి కళ్యాణం చేయించుకోవడానికి ఇష్టపడతామన్నమాట. మండపంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ప్లేస్ ముందే మనం ఆక్యుపై చేసుకోవచ్చు. ఖాళీగా ఉంటే ఫ్రంట్లో దొరుకుతుంది, అంటే త్వరగా వెళ్ళిపోతే, లేదంటే కొంచెం వెనక్కి కూర్చుంటాం. ఈలోపు అక్కడ స్టాఫ్ అందరూ కూడా మనకు కావాల్సిన వ్రత సామాన్లన్నీ, కళ్యాణం సామాన్లన్నీ కూడా అరేంజ్ చేసి మనకి ఇస్తారనమాట. ఇలా స్వామివారి ఈ ఉత్సవ విగ్రహాన్ని కళ్యాణ మండపంలోకి తీసుకొస్తారు. కళ్యాణం అనేది రోజు మార్నింగ్ 9:30 to 10 మధ్యలో స్టార్ట్ అవుతుంది. అంటే వ్రతం అయితే బ్యాచ్లు అవుతూనే ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు, కానీ కళ్యాణం మాత్రం రోజుకు ఒక్కసారి, అది కూడా మార్నింగ్ 9:30 to 10 మధ్యలో స్టార్ట్ అవుతుంది అన్నమాట. కళ్యాణానికి మనము ఇంటి నుంచి సామాన్యం పట్టుకెళ్ళక్కర్లేదండి, అన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ. మనం పట్టుకెళ్ళాలి అనుకుంటే స్వామివారికి బట్టలు పట్టుకెళ్ళొచ్చు, లేదా బట్టలు కూడా అక్కడ వాళ్ళే ఇస్తారు ఒక్కొక్కసారి. అది కొద్దిగా అమౌంట్ తీసుకొని బట్టలు ఇస్తారనమాట. నేనైతే మాత్రం పట్టుబట్టలు, మరి కొబ్బరి బొండాలు రెడీ చేసి పట్టుకెళ్ళానని చెప్పాను కదా. ఇప్పుడు అయ్యవారు వస్తే ఆయనకి ఇచ్చాను కదా కొబ్బరి బొండాలు, అవి తీసుకుని వెళ్ళి అక్కడ అలంకరించారు. యాక్చువల్గా ఈ కళ్యాణం గురించి నాకు కూడా తెలియదండి, మా మావయ్య ఒకసారి చెప్పారనమాట. అమ్మ, మాకు ఇంట్లో కొంచెం బాగలేదు, కొద్దిగా ఇబ్బందులుగా ఉంది అని చెప్పి స్వామివారి కళ్యాణం చేయించుకుంటానని మొక్కుకున్నాను. చేయించుకున్నాకైతే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది, నాకు కొద్దిగా బాగా అనిపించింది. మీరు కూడా వీలైతే కనుక ఈసారి వెళ్ళినప్పుడు చేయించుకోండి అని అన్నారు. అనుకోకుండా ఫస్ట్ టైం అలా వెళ్ళి చేయించుకున్న తర్వాత నేను మనసులో అనుకున్నాను అనమాట, నాకు ఓపిక ఉన్న రోజులు, ఆ స్వామి పిలిచిన రోజులు, స్వామి ప్రతి మ్యారేజ్ డేకి మీ సన్నిధిలో ఇలా దండలు మార్చుకోవడానికి వస్తాను అని అనుకున్నాను. అలాగే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటానన్నమాట. జీవితం అంటే కష్ట సుఖాలు 2 ఉంటాయి. కళ్యాణం చేయించుకున్నంత మాత్రాన అన్ని సుఖాలే ఉంటాయని చెప్పలేము. కాకపోతే మనకిచ్చిన కష్టాల్లో స్వామి తోడుగా ఉండి అవి అవలీలుగా దాటడానికి సహకరిస్తారు, అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. సారీ అండి, వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకే నెక్స్ట్ క్లిప్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను. అంటే దగ్గర నుంచి తీయడానికి కుదరదు కాబట్టి దూరం నుంచే వీడియో అనేది తీసాము. స్వామివారి రూపం అంత క్లారిటీగా కనిపించకపోయినా ఆయన కళ్యాణం మీరు వింటారని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ చేస్తాను. ఆరు పర్యాయాలు
సత్యనారాయణ స్వామి వారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పుడు స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు ధరింపజేస్తున్నారు. ముందుగా అర్చక స్వామి స్వామివారి యజ్ఞోపవీతాన్ని పూజ చేయిస్తున్నారు. ఇదో విధంగా స్వామివారికి పట్టుబట్టలు ఎవరైనా తెస్తే ఇవ్వచ్చు అని చెప్తారు. నేను ఇలా పట్టుకొని వెళ్ళాను పట్టుబట్టలు అనేవి. తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా తీసుకొని వెళ్ళి స్వామివారికి ఆ బట్టలు అనేవి ఇవ్వచ్చు. తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడ స్వామివారి సన్నిధిలో 500 రూపీస్ వాళ్ళు పే చేసుకొని పంతులు గారు వాళ్ళే పట్టుబట్టలు ఇస్తారు. అవే తీసుకొని వెళ్ళి మళ్ళీ స్వామివారికి పెట్టవచ్చు అనమాట. నేను మాత్రం ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా పట్టుకెళ్ళాను. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం అనేది. మనం కూడా పాల్గొనవచ్చు అనమాట కళ్యాణంలో. అంటే తిరుపతిలో అయితే అంతా వాళ్ళు చేసుకుంటూ పోతే మనం ప్రేక్షకుల్లాగా కూర్చొని చూడడమే కదా. కానీ ఇక్కడ అలా కాదు. మనకి గౌరీ పూజ చేయిస్తారు మనతో పాటు. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనము దూరంగా కూర్చున్న పంతులు గారు చెప్తూ ఉంటారు ఇలా ఇలా చేయాలి అని చెప్పి. అవన్నీ మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా గణపతి పూజ, గౌరీ పూజ అవన్నీ కూడా మన దగ్గర కర్పూరం దండలు భార్యాభర్తలుగా మనకిచ్చి మనల్ని మార్చుకోమంటారు. ఆ కర్పూరం దండలు కండువా, మగవారికి కండువా ఇస్తారు. అవి మెడలో వేసుకొని మనము అన్నప్రసాదానికి కనుక వెళ్తే ఒకవేళ అక్కడ రష్గా ఉన్నట్టయితే కళ్యాణం చేయించుకున్న వారిని సపరేట్గా పంపిస్తారంట. కళ్యాణం వాళ్ళు వీళ్ళు అని ఎలా తెలుస్తుందంటే మన మెడలో ఉన్న కర్పూరం దండలు కండువా ద్వారా వీళ్ళు కళ్యాణం చేయించుకొని వచ్చారు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి మనల్ని సపరేట్ లైన్లో త్వరగా పంపించడం జరుగుతుంది. కళ్యాణం టికెట్ అనేది 1000 రూపాయలండి. 1000 రూపాయలతోటి నలుగురు అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు వెళ్ళొచ్చు అనమాట. గుడిలో ఎంక్వైరీ చేసుకోవడానికి కానీ గుడి తాలూకా సేవల వివరాలు కానీ అలాగే నేను మొత్తం వీడియో తీసి పెట్టాను చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జూమ్ చేసి చూసుకుంటే కనుక దానిలో ఫోన్ నెంబర్స్ ఇంకా గుడి తాలూకా పూజల వివరాలు అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి గోశాలకు వెళ్ళామండి. పక్కనే గోశాల ఉందన్నమాట. అక్కడి నుంచి కిందకి వెళ్తే వనదుర్గ అమ్మవారు ఉంటారండి. చాలామంది అన్నవరం గుడి చూసుకొని వచ్చేస్తారు కానీ వనదుర్గ అమ్మవారు అనేది తెలియకపోవచ్చు చాలామందికి. మీలో ఎంతమందికి తెలిసి కమెంట్ చేయండి. అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసామన్నమాట. మేము వెళ్ళిన మరుసటి రోజే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారండి అమ్మవారి గుడికి. మేము వెళ్ళేసరికి గుడి అంతా కూడా డెకరేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే గుడిలో మనం ఎక్కువ క్లిప్పింగ్స్ అవి తీయకూడదు కాబట్టి తీయలేదన్నమాట. మొత్తానికైతే మా అన్నవరం ట్రిప్ అనేది ఇలా జరిగిందండి. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఈ సంవత్సరం వెహికల్ చేతిలో లేదు కాబట్టి వెళ్ళగలుగుతామో లేదో, ప్లస్ ఇంకోటి మా వారికి కూడా సెలవు దొరుకుతుందో లేదో అని అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల సెలవు దొరికింది. మేము కూడా హ్యాపీగా వెళ్ళి వచ్చేసాము. పిల్లలకు కూడా కాలేజ్లో సెలవు అనేది దొరికిందనమాట. వీకెండ్స్ అయితే పర్వాలేదు కానీ వీక్ డేస్ వాళ్ళకు కూడా చూసుకోవాలి కదా, ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇవన్నీ నేను తీసుకెళ్ళినవి స్వామివారికి పట్టుబట్టలు, కొబ్బరి బొండాలు, స్వామివారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.